బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించిన జోష్నను తాత పేరు చెప్పి బెదిరిస్తాడు కార్తీక్. దీంతో చేసేది లేక బ్లడ్ శాంపిల్ ఇస్తుంది జోష్న. మరోవైపు ఇంటికి గురువుగారిని పిలిపిస్తారు శివన్నారాయణ. ఆ సమయంలో గురువుగారు దీప, జోష్నల జాతకం గురించి చెప్తారు. త్వరలోనే మీరు దాచిన విషయాలు బయటపడతాయని చెప్పడంతో పారిజాతం భయంతో వణికిపోతుంది. దీప గురించి గురువుగారు మాట్లాడుతూ త్వరలోనే నీ సొంత గూటికి చేరుకుంటావని, కానీ నీ కడుపులో బిడ్డ జాగ్రత్త అని హెచ్చరిస్తారు. ఇక జోష్న, పారిజాతంల మనసులో మాత్రం అలజడి మొదలవుతుంది. గురువుగారు చెప్పిన మాటలు ఒకవైపు, డాక్టర్కి ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్ మరోవైపు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ వస్తే జోష్న అస్సలు కూతురు కాదన్న నిజం పడుతుందేమోనని పారిజాతం వణికిపోతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అక్కడికి రావడంతో ఇద్దరూ ఉలికి పడతారు. అసలు నిజం తెలుసుకోవడానికే వచ్చాను అని కార్తీక్ అనగానే జోష్న గుండె ఆగినంత పనవుతుంది. అయితే పారిజాతం తెలివిగా విషయాన్ని మళ్లిస్తుంది. పాపం నా మన్మరాలికి ఆస్పత్రి వాతావరణం పడదు కార్తీక్. చిన్న సూది గుచ్చుకుంటేనే వణికిపోతుంది. రేపు ఆపరేషన్ అంటే ఇంకెంత భయపడుతుందో అని బెంగగా ఉందని అంటుంది పారిజాతం. ఇక కార్తీక్ వెటకారంగా నవ్వుతూ, అయినా పారమ్మ, బోను మ్యారు ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు, కన్న కూతురు కదా ఇవ్వాలి అని అంటాడు కార్తీక్. ఆ మాట వినగానే జోష్న, పారిజాతాల ముఖాలు మాడిపోతూ ఉంటాయి. ఎవరైనా కన్న తల్లిని కాపాడుకునే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తారు. కానీ ఈవిడ మాత్రం దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంది అంటూ జోష్న వైపు మండిపడుతూ చూస్తాడు కార్తీక్. అదంతా సరే కానీ దాస్ మామయ్య ఏమయ్యాడు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని కార్తీక్ అంటాడు. జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. కార్తీక్ తన జేబులో నుంచి ఒక తాయెత్తు తీసి చూపిస్తాడు. ఇది గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తుంటే దొరికింది. ఇది దాస్ మామయ్యదే కదా అని కార్తీక్ పారిజాతాన్ని అడుగుతాడు. పారిజాతం కళ్ళు పెద్దవి చేసి, అవును, ఇది మా దాసుగాడిదే, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తుంది. అదే నాకు అర్థం కావడం లేదు పారు. ఇది తెగిపోయిందా లేక ఎవరైనా తెంపేశారా? రాత్రి నుంచి మనిషి ఇంట్లో లేడు, ఫోన్ రెస్పాన్స్ లేదు, ఏదో జరిగిందని నా మనసు చెప్తుంది. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అని కార్తీక్ అంటాడు కావాలనే. పోలీసా అంటూ జోష్న కంగారు పడుతుంది. పారిజాతం కూడా కంగారు పడుతూ, వద్దు కార్తీక్, వాడికి ఏమీ అవ్వదు, వాడికి నచ్చినప్పుడు వస్తాడు పోతాడు, పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళొద్దు అని నచ్చజెపుతుంది. కార్తీక్ ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే జోష్న మనసులో మాత్రం దాస్ ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం తెలుసుకోలేవు బావా అని అనుకుంటుంది. మొత్తానికి దాసు ఆ ఇంటి దాకా వచ్చాడు అనేందుకు ఆధారం ఆ తాయెత్తు. అది కార్తీక్, పారిజాతానికి తెలియడంతో కథనం ఉత్కంఠగా మారింది. కార్తీక్, దీపలు ఒంటరిగా ఉన్నప్పుడు దీప తన భయాన్ని బయటపెడుతుంది. బావా, జోష్న తన బండారం బయటపడకుండా ఉండడానికి ఏమైనా చేస్తుంది. చివరకు సుమిత్రమ్మకే హాని తలపెట్టినా ఆశ్చర్యం లేదు. తన ప్రాణం మీదికి వస్తే ఎవరినైనా వదిలించుకోవాలని చూస్తుంది. నిజం దాచడం కంటే సుమిత్రమ్మకు చెప్పడమే మంచిదని అంటుంది దీప. కార్తీక్ ఆలోచిస్తుండగా సుమిత్ర అక్కడికి వస్తుంది. నా దగ్గర ఇంకా ఏం నిజం దాస్తున్నారు అని ఆమె అడగడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. కార్తీక్ వెంటనే సర్ది చెప్తూ, కాదత్తయ్య, మీకెలా చెప్పాలని ఆలోచిస్తున్నానని కవర్ చేస్తాడు. సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాంచన నాకు మంచి స్నేహితురాలు, కానీ నా కూతురు జోష్న అంటే నాకు ప్రాణం. అది నన్ను నేను ప్రేమించినట్టుగా ప్రేమించదని నాకు తెలుసు. కానీ నేను లేకపోతే అది ఏమైపోతుందో అని భయం. నా క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి నా సంతోషాలన్నీ ఆవిరైపోయాయి. మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోతానేమోనని అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతుంది సుమిత్ర. దీప ఆమె చేతులు పట్టుకొని ఓదారుస్తూ, మీకేం కాదు సుమిత్రమ్మ, మీ కూతురు బతికి ఉండగా మీకేం జరగదు. తన ప్రాణాలను అడ్డుపెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటానని మాటిచ్చింది అని అంటుంది. ఆ మాటలకు సుమిత్ర మనసు తేలిక పడుతుంది. ఇక మరోవైపు శివనారాయణ తన కోడలు సుమిత్రకు వచ్చిన జబ్బును తలుచుకొని దశరథ దగ్గర బాధపడుతూ ఉంటాడు. ఒకప్పుడు మీ అమ్మ ఈ ఇంటికి దీపం. ఆ దీపం ఆరిపోయాక నా కోడలు వెలుగులు నింపింది. ఇప్పుడు ఆ వెలుగు మళ్ళీ ఆరిపోయేలా ఉంది. సుమిత్ర ముఖంలో నవ్వు లేదు. నా లోపల ఉన్న భయం నా ధైర్యం కంటే పెద్దదని ఆవేదన చెందుతూ ఉంటాడు. ఇదంతా చాటుగా విన్న కార్తీక్ మనసు కలిచివేస్తుంది. అందరి ముఖాల్లో నవ్వు చూడాలనుకున్న కార్తీక్ సుమిత్ర ఫోన్కి ఒక మెసేజ్ పంపుతాడు. ఆ మెసేజ్ చూసిన సుమిత్ర ఒక్కసారిగా పకపక నవ్వడం మొదలుపెడుతుంది. ఆమె నవ్వు చూసి దశరథ, జోష్న ఆశ్చర్యపోతారు. దీప కూడా ఆ ఫోన్లో ఏముందని ఆతృతగా తీసుకొని చూస్తుంది. అందులో ఒక చిన్న పాప ఫోటో ఉంటుంది. ఎవరి పాప అని దీప అడగగానే సుమిత్ర నవ్వుతూ, ఈ ఫోటో మీ ఆయనదే దీప అని సమాధానం ఇస్తుంది.
ఇది బయట ఎవరికి చెప్పొద్దని మా అందరి దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్తుంది. జోష్న కూడా వంత పాడుతూ అవును, ఇది కార్తీక్ చిన్నప్పటి ఫోటో అని చెప్తుంది. చివరికి సుమిత్ర నీకు అసలు నిజం చెప్పాల్సిందే దీప అంటూ కార్తీక్ చిన్నప్పటి రహస్యాలు చెప్పడానికి రెడీ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.